ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. నమస్తే, పీఎన్ న్యూస్ స్వాగతం. త్వరలోనే చేపల మార్కెట్లోని సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చేపల మార్కెట్ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెప్పు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత, మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆయన మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడట. మరి మొత్తం పెట్టిందని 1,27,00,000, మిగతా 3 కోట్ల అదే 2,73,00,000 మరి ఏమైనా ఒకసారి చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడో, ఊరికే ఏదో గప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడటం కాదు. ఇక్కడ ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు, అంతవరకే. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉండే కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ విషయం మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కుంటుపడిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఈ షెడ్ పెట్టి కట్టారు. కట్టిని చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టాను 5 కోట్లు పెట్టాను అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయటం కాదు. ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల షెడ్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము, అంతేగాని అబద్ధాలు చెప్పి మా ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదు. కొట్టుకు బాడుగులు కూడా 4,000 ఏదో కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి 1,600 రూపాయలు అది డిసైడ్ చేశాడు అన్నారు. దాని మీరున్నప్పుడు 750 రూపాయలు దీనికి బాడుగా. వాసన ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే కొద్దిగా పనులు కుంటబడి 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నత్తనడకం చేశారు. దానికి షెడ్ ఒకటి కట్టారు. మాకు షాపులు అనేది
స్లాబ్లు వేసి శాశ్వతంగా స్లాబ్ వేసి ఇవ్వాలి. అట్టాడిది మేము రేకులు వేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి రేకులు వేసి ఇచ్చారు. అది మాకు అసౌకర్యం. పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు మోకాళ్ళలో నీళ్లు బురదమయంగా ఉండేది. అదేం చేయలేదు. మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ. అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు రామచల్ల జనార్దన్ గారి హయాంలో కమర్షియల్లో పెట్టించి 4,000 వసూలు చేస్తున్నారు. మాకు బాడుగా 4,000 వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషన్ చెప్పాము, ఎన్నో చేసాము. అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి, మార్చాలన్నారు. ఫస్ట్లోనే మాది నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరవాసులకు నూతన సాంకేతికతో ల్యాబ్ను అందుబాటులో తెచ్చిన నావూరి రాంబాబును అభినందించారు. నగరవాసుల మన్నాలను చూరగొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నల్లూరన్న, చుండూరి రంగారావు, తోటకూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో బాధలుండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనకి దగ్గరలో ఉండే ప్రాంతంలో అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టి చేసి ఇంకా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, అదేవిధంగా మన రాంబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మంచి పేరు, అదేవిధంగా ఎప్పుడైతే మనం కరెక్ట్ రిపోర్ట్స్ కానీ కరెక్ట్గా మనం ప్రజలు సర్వీస్ చేస్తామో ఖచ్చితంగా దానికి ఆ రెప్యుటేషన్ ఉంటుంది. ఆ రెప్యుటేషన్ వచ్చే విధంగా చక్కగా ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులతో ఎంత మంచి జరగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మన సతీష్ గారు, మన ప్రకాష్ గారు కానీ ప్రజలంతా కూడా మన రంగారావు గారు, వెంకట్రావు గారు, వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా ప్రముఖులంతా కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి తప్పకుండా కూడా మంచి జరుగుతుందని ఆశిస్తూ దీన్ని ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందగా. రాంబాబు ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి, సిద్ధహస్తుడు. అతడు తన యొక్క ఉదాహరణ సాటుకోవడానికి మనకు మంచి పని కూడా చేస్తూ ఉన్నాడు. దాదాపు 36 రోజులు ఉచితంగా మీకు మీ రోగాన్ని నిర్ధారించుకోవడానికి అవసరమైనటువంటి పరీక్షలు చేయడానికి నిశ్చయించడం కూడా ఒకవైపున ఆయన గారి సేవల్ని ప్రచారం చేసుకోవడంలో ఆంతర్యం ఉన్నప్పటికీ ఉచితంగా సేవలు అందించడం కూడా చిన్న విషయం కాదు. దానికేమి సమయం తీసుకోకుండా ఉండదు, దానికేమి డబ్బు ఖర్చు కాకుండా ఉండదు. అన్నీ అయినప్పటికీ దానికి సిద్ధమైనటువంటి ఆయన్ని అభినందిస్తూ ఈ సందర్భాన్ని వార్తలు సేకరించి ప్రసారం చేసేటువంటి మీ అందరూ కూడా ఉంటుంది. ఆయన ఎందుకంటే కష్టపడతాడు, జనాలకు కూడా మంచి సర్వీస్ చేసుకోవాలని ఒక భావంతో ఉంటూ ఉంటాడు. ఆయనకి భగవంతుడి దయ వలన ఆయన ఇచ్చే రిపోర్ట్ కరెక్ట్గా 100 గంటలు రావచ్చి గాంధీ మహాత్ముడితోటి మరి పాదయాత్ర చేసి జైలుకు పోయినటువంటి వ్యక్తి నావూరి వెంకటస్వామి గారు. కనుక ఈ అబ్బాయి గత 35 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగి పెద్దలైనటువంటి వాళ్ళ దగ్గర తర్ఫీదు ఉంది, మంచి సేవలు అందిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు పెద్దలు రంగారావు గారు చెప్పినట్టు ఈ ఉచితమైనటువంటి సేవ చేయడం కూడా 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఇదే సేవ చూస్తూ ప్రజలు కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఫస్ట్ నుంచి కూడా డేటా ఎక్కువ తీసుకున్నాం. రీజనబుల్ రేట్స్ తోటి ఈ దశలో కాబట్టి 4 రోజులు ఫ్రీగా షుగర్ టెస్ట్లో అందరికీ సద్వినియోగం చేసుకొని అందరు టెస్ట్ చేసుకొని. స్థానిక కావేరీ గ్రాండ్స్లో ఆకాష్ ఇన్స్టిట్యూట్స్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇన్స్టిట్యూట్లో ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వారి కళను సహకారం చేసుకున్నారని అకాడమిక్ హెడ్ అనిల్ తెలిపారు. అనలైటికల్ థింకింగ్ని పెంచాలి, టైం మేనేజ్మెంట్ పెంచాలి, వాళ్ళు ఎట్లా ప్రెషరైజ్డ్గా ఉండొద్దు అనుకున్నప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల మాత్రమే వాళ్ళకు ఖచ్చిత సెంటర్లకు 10 రోజులు హాలిడే ఇవ్వరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి?
పిల్లాడు ఇంటి దగ్గరనే ఉంటాడు, ఓకేనా. లోకల్లో ఉన్నటువంటి పిల్లలేమో కాలేజ్కి వస్తారు, వాళ్ళు ఆఫ్లైన్లో వింటారు. ఎవరైతే ఊళ్ళల్లో నేను వేస్ట్ అనేది వాని లోపల ఉండొద్దు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ మా బ్రాంచ్లో జరుగుతున్నాయి. త్రూ అవుట్ ఆఫ్ ఆకాష్ బ్రాంచ్లో కూడా అది జరుగుతుంది. దాన్నే మనం 1-on-1 ఇంటరాక్షన్ అంటారు. 1-on-1 ఇంటరాక్షన్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. దట్ ఈస్ అబౌట్ దట్ కౌన్సిలింగ్ మోటివేషన్ సెషన్. మేము ఇక్కడ బ్రాంచ్లో ఇచ్చేటువంటి 1-on-1 ఇంటరాక్షన్ కాకుండా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండియా లోపల ఉన్నటువంటి మోస్ట్ మోటివేటర్స్తో ఇక్కడ ఉపయోగించుకున్నారు. ఎందుకంటే మన కెరియర్లో మన పిల్లలు ఏ పొజిషన్లో ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో భాగంగా కెరియర్ కౌన్సిలింగ్ అనేది మేము ఇక్కడ ఒంగోలులో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఇండియా లెవెల్లో కూడా 300 బ్రాంచులు ఉన్నాయి. అందులో నెల్లూరు కూడా వన్ ఆఫ్ దట్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఆకాష్ బ్రాంచెస్. ప్రతి ఇయరు మేము 20 MBBS సీట్ అండ్ యావరేజ్గా నియర్ 12 నుంచి 14 IIT NIT సీట్లు ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాము. సో ఇంజనీరింగ్ కావాలనేటువంటి మీ పిల్లల యొక్క ఆశ కావచ్చు, డాక్టర్ కావాలనేటువంటి కళని వాళ్ళు సహకారం చేసుకోవాలి అంటే దానికి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ కావాలి. ఆ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ పేరే ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్. మీరు మీ పిల్లల యొక్క కళలను సాకారం చేసుకునేందుకు మా సర్వీసెస్ను నేను ఆకాష్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మేము ఇక్కడ నెల్లూరు నుంచి ఒంగోలుకి స్టూడెంట్స్కి ఎవరైతే స్టూడెంట్స్ మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇయర్ రాస్తున్నారో వాళ్ళకి అవగాహన సదస్సు ఒకటి కండక్ట్ చేయడానికి వచ్చాము. చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎవరైతే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళకి ఇంకొక అవకాశం లాంగ్ టర్మ్ రూపంలో కానీ లేదు షార్ట్ టర్మ్ రూపంలో కానీ ఇప్పుడు కావాలి అనుకుంటే మన దగ్గర అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి నెల్లూరు బ్రాంచ్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అయితే స్టూడెంట్ పరంగా అయితే బాగా నచ్చింది. సో మనకేంటంటే నెల్లూరు నుంచి వచ్చి కండక్ట్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. ఇక్కడ వాళ్ళను కూడా సపోర్ట్ చేసినట్టుంది. అండ్ ప్రెజెంట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఎట్లా వెళ్తారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది వాళ్ళది అనేది మనకు తెలిసింది బాగా. సో బాగా అదే ఆకాష్ గురించి బాగా డీటెయిల్గా చెప్పారు. ప్లాన్ మొత్తం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఎట్లా ఉంటుంది, మెటీరియల్స్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం చెప్పారు. సో బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సో అదే నేనైతే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. సో మిగతా వాళ్ళు కూడా బాగా యూస్ చేసుకోండి. వైసీపీ పార్టీ యాదవులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిందని వైసీపీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు తెలిపారు. బీసీ సంఘ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బాలినేని గెలుపుకు యాదవులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థతోటి ప్రతి ఒక్కళ్ళు నేరుగా పనులు చేసుకునే విధంగా బీసీలకి ఆత్మగౌరవం వచ్చే విధంగా పనిచేశారు. అలాగే ఈ రాష్ట్రంలో నలుగురికి రాజ్యసభ స్థానాలు కల్పించాడు. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ చైర్మన్లుగా డైరెక్టర్లుగా కూడా నియామకం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో కూడా క్రియాశీలకమైన భాగస్వామ్యం కల్పించారు. ముఖ్యంగా యాదవులను తీసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక యాదవుడికి రాజ్యసభను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈ జిల్లాలో పార్టీ ఆవిర్భావంతో ఒక బీసీ యాదవులకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. అలాగే ఈ 2014 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక బీసీ యాదవులకి బుర్రా ముత్సదన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా కనిగిరిలో బీసీ యాదవులైన బుర్రా ముత్సదన్ యాదవ్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. మరి ఈ జిల్లాలో తీసుకుంటే మా వాసన్న గారు యాదవులకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం కానీ, అలాగే మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ కానీ, అలాగే ఏపీఐసి డైరెక్టర్ కానీ ఎన్నో పదవులు ఈ విధంగా ఈ మధ్యనే జిల్లా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కూడా శంకరానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఒంగోలు నగరంలో యాదవులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ
9 మంది యాదవులకి కార్పొరేటర్కి అవకాశం కల్పించి 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకొని యాదవులకి అత్యధిక మీరు ఏ యాదవుల్ని ప్రయోజకులు చేశారు, ఏ యాదవుల నాయకత్వాన్ని మీరు పటిష్టపరిచారని మేము అడుగుతూ ఉన్నాం. వాసన్న గారి హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కాటం అరుణమని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా బాపట్ల హనుమంతరావు గారిని, ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి ఘనత చరిత్ర వాసన్న గారిది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఒక యాదవులు జనరల్ స్థానంలో కేటాయిస్తే ఆ జడ్పీటీసీల ముగ్గురిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొనుగోలు చేసి దాచిపెట్టిన చరిత్ర నీది. లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు ఒంగోలు నగరంలో, ఒంగోలు జిల్లాలో ఒక యాదవుడు పనిచేసి ఉండేవాడు. మరి అదే యాదవులకు మీరు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మీరు నియోజకవర్గ పార్టీ ఆఫీస్ అని ఒకటి పెట్టి ఆయన్ని ముందుకు పోకుండా చేస్తూ ఉంటారు. అది మీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా ఒక యాదవుల్ని కించపరిచి ఒక ఇబ్బందులకు గురి చేసినటువంటి తత్వం మీది. మేము అడుగుతూ ఉంటాం, మీకు ఏ విధంగా పొడిచే ఎద్దు కావాలో తేల్చుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమైంది. మరి ఇంత వరాలు ఇచ్చే కామధేను లాంటి వాసన్న గారికి మనం అంతా కూడా మద్దతుగా నిలబడి ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకొని యాదవులకి అర్థంతరంగా ఉండేటువంటి యాదవ భవన నిర్మాణం కానీ ఆరామ క్షేత్రాలు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే వచ్చే జగనన్న ప్రభుత్వంలో కూడా మంచి నామినేటెడ్ పదవులతో అందరూ కూడా. ఇక ఇప్పుడు ఈరోజు మన యాదవ సోదరులు మొత్తం ఆలోచించాల్సిన విషయం, మనం ఈరోజు వాసన వెంటే ఉండి వాసనని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత తరుణం కూడా ఆసన్నమైంది. ఈ చెప్పుడు మాటలకి చెప్పుడు విషయాలకి నమ్మద్దు. మీకు దయచేసి దండం పెడుతున్నాను. మేము అందరం కలిసి యాదవ సోదరులు అందరం కలిసి ఈరోజు వాసన మాకు 70 సెంట్లు, మనకి 70 సెంట్లు స్థలం కని విని ఎరగని విధంగా మనం అన్ని పార్టీలు ముఖ్యమే తెలుసుకోవాలి. అటువంటి నాయకుడు మనం వదులుకుంటే మనకి, మన యాదవ కులానికి, రాబోయే తరానికి ఇటువంటి నాయకుడు వదులుకున్నామని చాలా బాధ కలుగుద్ది. దయచేసి చెప్తున్నాను, ఇప్పటి వరకు గత 40 సంవత్సరాల నుంచి ఇటువంటి నాయకుడిని చూడలేదు. ఎందుకండి ఈ ఎలక్షన్లో కళ్ళబొల్లి మాటలు చెప్తూ మీ కాడికి వచ్చే గాడి వాళ్ళు చిన్నప్పుడు మా చిన్నతనంలో బుడపక్క వాళ్ళు వస్తుంటారు, అడగడగడగడ అట్లా వస్తుంటారు, మీకు వరాలు ఇస్తుంటారు, ప్రతిదీ వరం ఇస్తూ ఉంటారు. అవన్నీ నమ్మొద్దు. దయచేసి రేపు మాది ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత మా బీసీ సేవలు, మా యాదవులు మొత్తం కలిసి, మా యాదవులు ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవుల మొత్తాన్ని కలుస్తాం. చేసిన అన్యాయాలు, అకృత్యాలు అన్నీ కావు. వాస్తవంగా 2019 ఎలక్షన్స్కి ముందుగా ఖమ్మంపాలెంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో యాక్చువల్గా మేము లేము. నేను మన బొట్ల సుబ్బారావు గారు మేము ఇద్దరం కలిసి గుంటూరు జంగా కృష్ణమూర్తి గారి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నాం. కావాలంటే దామచల జాతి గారు సవాల్ ఇస్తున్నాను, నేను క్లిప్పింగ్స్ తీయమనండి, వీడియో క్లిప్పింగ్స్ తీసి ఆ కేసు మమ్మల్ని ఇరికిచ్చారు. సుబ్బారావుని, నన్ను, కటారి ప్రసాద్ నన్ను ఇద్దరు ఇరికిచ్చారు. వీడియో క్లిప్పింగ్స్ తీయమనండి. కంపెనీలో మేము ఉన్నామని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం. మీరు అది నిరూపించగలరా? నేను దామచల జాతి గారు సవాల్ విసురుతా ఉన్నా. కాబట్టి యాదవులందరూ ఐక్యంగా ఉండి మన వాసనకి చేసుకుంటే వాసన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే ఇది స్వతంత్రం ప్రతి వాళ్ళకి ఉంది, యాదవులకి. కాబట్టి యాదవ సోదరులందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాసన్నకి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే మనం రేపు 70 సెంట్లు ఇచ్చున్నారు వాసన్న గారు. జన్యుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి పరీక్షలు చేయాలనే అంశంపై ఐరా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాల్ నందు సిఎంఏ నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ ఫణీంద్ర కొల్లా, డాక్టర్ జగత్యాయిని, డాక్టర్ మల్లికార్జున్ పాల్గొని మాట్లాడారు. Because it is very common disease. So I just want to show you how we do in our where we have it will straight away give us the result. Okay, see like now here within the aneuploidy risk they have even given preeclampsia before 37 weeks is history but finishing. That is the first thing. This comes secondary. If patient has one episode of preeclampsia, we definitely test for APLA. Is it correct? Or for the Western countries, why don't we test for it? What is the chance of a mother getting stroke, sir, in preeclampsia? I think that's very... No. Preeclampsia, no. APLA. I'm talking about APLA. APLA I'm talking. I'm not talking about preeclampsia. When preeclampsia is very severe, we need to have things. Case of eclampsia, first pregnancy. Second pregnancy, when do we start ecosprin, I mean aspirin? In first trimester itself or the starting of second trimester? First trimester itself. Genetic పరీక్షలు, ఐ మీన్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఏమేమి పరీక్షలు చేయించాలి, ఒకవేళ చేపిస్తే దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ ఇన్వెస్టిగేషన్ చేయించాలి, ఆ ఇన్వెస్టిగేషన్స్ రిస్క్ ఎంత ఉంటుంది, తర్వాత ఉమ్మనీరు పరీక్ష దాని గురించి,
లేదు ఉమ్మనీరు పరీక్షకి ఆల్టర్నేటివ్గా NIPT అనే టెస్ట్, అది ఒక కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్. ఇవన్నీ చేపిస్తే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగా కరెక్ట్గా ఉంటుందండి. తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాంప్లికేషన్ లేదు అని అనడానికి లేదు, కానీ ఎంతో కొంత కాంప్లికేషన్ ఉంటుంది హై రిస్క్ ఉండే వాళ్ళకి. సో కాంప్లికేషన్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ముందే BP వస్తుంది అని ముందే ఇట్లాంటివి ఇప్పుడు కొత్తగా టెస్ట్లు వచ్చినాయి ఒక 3-4 ఇయర్స్ నుంచి, అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానివల్ల 100 మందికి BP వస్తుంటే ఇప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మెడిసిన్స్ అవి ఇవి పెట్టడం వల్ల, ఆస్పిరిన్ అనే డ్రగ్ అట్లాంటివి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 90%కి రాకుండా చేస్తున్నాము. ఒకవేళ వచ్చినా కూడా సివియారిటీ తక్కువలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ఆస్పిరిన్ ఒక్కటే అంటే BP ఒక్కటే కాకుండా మిగతా అసలు ఏమేమి చేయించుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే వాళ్ళు ఏ టెస్టులు చేయించుకుంటే సరిపోతుంది, ఇంకోటి మేనరికంతో ఉండేవాళ్ళు ఏ టెస్టులు చేయించుకోవాలి, ఇవన్నీ చేయించుకుంటే ఏమవుతుందంటే ముందే మనం జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే మనం కనుక్కొని స్కాన్లో ప్లస్ ఉమ్మనీరు పరీక్ష కానీ మాయ పరీక్ష కానీ తీయడం వల్ల మనకి బేబీ సివియర్గా ఉంది అంటే టెర్మినేషన్ ఒకటి చేంజ్ చేసుకుంటే, ఇంకొకటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బిడ్డ బాగున్నా సరే మనం టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకు చెప్పలేము అన్నిసార్లు స్కాన్లో అన్నీ తెలియవు. సో కానీ టెస్ట్తో తెలుస్తుంది. సో టెస్ట్లో చేసినప్పుడు మనం పుట్టాక మనం వెనక్కి వెళ్ళలేము కాబట్టి కడుపులో ఉన్నప్పుడే మనం వేరే రకరకాల టెస్టులు చేసి దాన్ని ముందే కనుక్కోవచ్చు. ఏవైతే కొన్ని ట్రీట్ చేయగలమో అవి అంతవరకు మేము ట్రీట్ చేయగలుగుతాం. ఆల్ దేర్ పేషెంట్స్ ఇన్ కేరింగ్ దేర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దెన్ రెడ్యూస్ ఆల్ ద రిస్క్ both for the babies and the mother. And Dr. Phanindra is very keen and is very trained in various parts of India as well as abroad, and he is skillfully and he manages all the pregnant ladies coming with high risk pregnancies and how to manage all these risk pregnancies, and even this prenatal testing means testing the babies even before they born, so that some intervention is required or any better outcome can be done in those pregnancies can be well managed even in places like Ongole. And I hope this service will be beneficial to all the people. అందరు ప్రకాశం డిస్ట్రిక్ట్ గైనకాలజిస్టులు అందరికీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ CME సెషన్ అరేంజ్ చేశారు. మనకి తెలిసిందే డాక్టర్ ఫణీంద్ర గారు రేడియాలజిస్ట్, దాని తర్వాత చాలా కంట్రీస్లో అడ్వాన్స్డ్ ఫీటల్ మెడిసిన్, ఫీటల్ సర్జరీకి సంబంధించిన కోర్సులు చేసి వచ్చారు. సో తన ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేయడానికి వాళ్ళు మాకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు. చాలా ఎన్లైటనింగ్ పాయింట్స్ చాలా చెప్తున్నారు మాకు దీంట్లో. అలాగే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ సబ్జెక్ట్ అది. ఫీటల్ అంటే బిడ్డ లోపల ఉన్న బిడ్డని ఎలాగ ముందే డీల్ చేసుకోవాలంటే ఇప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి. 2 పిల్లలు లోపల ఉన్నప్పుడు ఒక బిడ్డ బాగాలేకపోతే ఇంకో బిడ్డ బాగుంటే ఈ బాలేని బిడ్డను ఏం చేయాలి, బాగున్న బిడ్డను ఎలా డీల్ చేయాలి, అలాగే డబుల్ మార్కర్స్, క్వాడ్రుపుల్ మార్కర్స్ అనేది ఈ ఫీటల్ మార్కర్స్ అనేవి కొన్ని ఉంటాయి ముందే జెనెటిక్కి సంబంధించినవి. వీటి మీద ఈ టాపిక్ మాట్లాడుతున్నారు మెయిన్గా. ఫీటల్ అంటే ఎన్నో వారం నుంచి అది డెలివరీ అయిన తర్వాత చేయించుకోవటం కాదు, మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచి గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటే వాళ్ళ ఫీటల్ మార్కర్స్ అనేది మనకి 8 to 9 వీక్స్ నుంచే ఫీటల్ మార్కర్స్ చేయటం అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ జెనెటిక్ కౌన్సిలింగ్ జెనెటిక్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్ కాబట్టి 8 వీక్స్ అంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే గైనకాలజిస్ట్ని కలుస్తారో ఆ రోజు నుంచే మొదలవుతుంది మీకు ఈ స్క్రీనింగ్ అనేది. సో మనకి ఏదైతే అవసరం ఉన్నాయో మీ గైనకాలజిస్ట్ తర్వాత ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇలాంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఫాలోఅప్ చేయించుకుంటే బాగుంటుంది. దీంట్లో ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించిన గైనకాలజిస్టులు అందరూ పాల్గొన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.
ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.